వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ఉరుకొండలో అత్యాచారం కేసులో 7 నిందితులు రిమాండ్. ఎన్జీకేఎల్ జిల్లా ఎస్పీ మీడియా సమావేశం. ఎన్జీకేఎల్ జిల్లా ఉరుకొండపేటలో యువతిపై సామూహిక అత్యాచారం చేసిన 7 నిందితులు మహేష్, సాదిక్, హరీష్, మణికంఠ, ఆంజనేయులు, కార్తిక్, ఎం ఆంజనేయులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. కల్వకుర్తిలోని పీఎస్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. కుటుంబంతో వచ్చిన ఆమెపై ఉద్దేశపూర్వకంగానే నిందితులు అత్యాచారం చేసినట్లు వెల్లడించారు. మన నాగర్ కర్నూల్ డిస్టిక్లో ఊరుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గత సాటర్డే 29th మార్చ్ 2025లో ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు, ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్లో థ్రెటన్ చేసి మీరు కేస్ పోలీస్లో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసేతో మీకు చెప్పేస్తా అది చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్గా ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్కి ఉరుకొండ పోలీస్ స్టేషన్లో ఇది సమాచారం వచ్చింది. విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సో అప్పుడే మన ఇమీడియట్గా ఎస్ఐ ఉరుకొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ కల్వకుర్తి నాగార్జున ఇమీడియట్గా ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ విక్టిమ్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పి వెంకటేశ్వరరావు కల్వకుర్తి డిఎస్పి గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. అండ్ ఇమీడియట్గా మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఈ హీనియస్ క్రైమ్ ఉంది కాబట్టి అది సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా మన టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ డేటా, తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది దీని ప్రకారం మన ఇమీడియట్గా ఈ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయ్యి 7 అక్యూజ్ పర్సన్కి కూడా ఐడెంటిఫై చేశాము. నిన్న ఈ అందరు 7 అక్యూజ్లో అరెస్ట్ చేసి మన ఇంట్రోగేషన్ కూడా చేశాము. సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊరుకొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు. అక్కడ భజన్ సంధ్య ఉంది, అక్కడ చాలామంది నైట్లో అక్కడ పడుకుంటున్నారు. సో ఈ విక్టిమ్ లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ 4 o'clock ప్రాంతంలో అక్కడ వచ్చారు. ఈ 4 o'clockలో వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు. అమ్మాయి తర్వాత అమ్మాయి రిలేటివ్లో అక్కడ కాల్ చేసి పిలిచారు. ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ 9 o'clock ఈవినింగ్లో అక్కడ వచ్చారు. సో అందరు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం చేసిన తర్వాత ఈ అరౌండ్ నైట్ 10:30 టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ కార్ గురించి అది టెంపుల్ బ్యాక్ సైడ్లో 150 మీటర్ బ్యాక్ సైడ్లో పోయారు. అప్పుడే ఈ అక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు. సో అది ఫస్ట్ అక్కడ చెట్లు దగ్గరికి ఈ విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ రిలేటివ్ ఉన్నారు. అప్పుడే ఈ 4 అక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు. వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకొని ఇంకా 50 to 70 మీటర్ బ్యాక్ సైడ్లో తీసుకొని పోయారు. ఇది అక్యూజ్ పర్సన్ ఇమీడియట్గా వేరే ఇంకా 3 అక్యూజ్ పర్సన్కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు. సో నైట్ అరౌండ్ 11 to 12 మధ్యలో 29th సాటర్డే నైట్ 11 to 12 మధ్యలో ఈ 7 పర్సన్స్ టోటల్ అక్యూజ్. ఈ 7 పర్సన్ 1 by 1 అమ్మాయి పైన
ఈ థ్రెటన్ చేసి రేప్ చేశారు. ఈ 12 o'clock ఈ అన్నీ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిలు అండ్ వాళ్ళ రిలేటివ్లు థ్రెటన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ బయటకి పోలీసులో చెప్తే ఎవరైనా చెప్తే మీకు చంపేస్తా అది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు. సో నైట్లో వాళ్ళు ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ 2:30 వరకు అక్కడ టెంపుల్ దగ్గరికి ఉన్నారు. తర్వాత ఇద్దరు అక్కడ వాళ్ళ ఇంటికి పోయారు. సో ఈ అన్ని మొత్తం ఇష్యూ అయిన తర్వాత మన సండే రోజు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో మన మండే రోజు ఇది కంప్లీట్ వచ్చింది. ఈ కంప్లీట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన ప్రాంప్ట్గా ఈ డిఎస్పి కల్వకుర్తి ఆధ్వర్యంలో సిఐ కల్వకుర్తి తర్వాత ఎస్ఐ ఊరుకొండ ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నేను కూడా పర్సనల్గా ఇక్కడ వచ్చి క్రైమ్ సీన్ విజిట్ చేసి అక్కడ ఏదైనా ఆధారం దొరికితే తర్వాత ఈ ఇష్యూ ఈ సంఘటన ఎట్లా జరిగింది అది కూడా నేను వెరిఫై చేశాము. ఈ పాత టైంలో కూడా ఈ అక్యూజ్ గ్యాంగ్ ఎలాంటి ఇష్యూ చేశారో అది 2-3 నోటీస్లో కూడా వచ్చింది. అది ఎక్స్టార్షన్ టైప్, అది 2,000 3,000 అది తీసుకొని వాళ్ళకి థ్రెటన్ చేశారు, అది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ అన్ని మొత్తం ఈ గాంజాయి గురించి తర్వాత ఈ పాత ఆఫీసెస్ గురించి డీటెయిల్గా మన పోలీస్ కస్టడీలో తీసుకుని, ఎందుకంటే ఈ 24 అవర్స్లో అన్నీ మొత్తం మన లీగల్గా కంప్లీట్ చేయాలి అది. సో కొంచెం నాకు టైం పడుతుంది. సో పోలీస్ కస్టడీని తీసుకొని ఫర్దర్గా దీని గురించి కూడా మన కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మొత్తం నాగర్ కర్నూలు డిస్టిక్లో ఇది పెద్ద ట్రాన్స్పోర్ట్ రూట్ గాంజాయి గురించి లేదా పెద్ద పెడ్లింగ్ ఏం నడవట్లేదు. ఇది చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ అక్కడ నుంచి వస్తున్నది. అది స్మోకర్స్ లేదా బయటకి నుంచి వాళ్ళు వర్కర్స్ వచ్చారు, ఇక్కడ స్మోకింగ్ చేస్తున్నారు చిన్న చిన్న క్వాంటిటీలో. సో రెగ్యులర్గా దీనిపైన వాచ్ పెట్టి మన ఇన్ఫర్మేషన్ పెట్టి కేసు కూడా బుక్ చేస్తున్నాము. నిన్న కూడా ఒకటి ఈ కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఒకటి కేసు బుక్ చేశాము. సో మన పోలీస్ సైడ్ నుంచి రెగ్యులర్గా దీనిపైన కూడా యాక్షన్ పెడుతున్నాము అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ అందరు అక్యూజ్ 20 to 28 ఏజ్ మధ్యలో ఉన్నారు. ఈ అందరు అక్యూజ్ దీంట్లో 2% మ్యారీడ్ ఉన్నారు, రిమైనింగ్ 5% అన్మ్యారీడ్ ఉన్నారు. సో వాళ్ళకి ఎట్లా అది మన మందు అలవాటు ఉంది లేదా అది కూడా మేము చెక్ చేస్తున్నాము. ఈ చెక్ చేసిన తర్వాత ఇక్కడ అది మన లీగల్గా షాప్లో కానీ వేరే షాప్లో అది అమ్ముతున్నారు, అక్కడ న్యూసెన్స్ చేస్తున్నారు, ఈ టెంపుల్ పరిసర దగ్గరికి ఉన్నారు. వాళ్ళ పైన కూడా మన పోలీస్ సైడ్ నుంచి ప్లస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా కలిసి అది జాయింట్ రేడ్ కూడా చేస్తాము. ఇంకా ఒకరి గ్యాంగ్ ఉంది, వేరే వాళ్ళు ఉన్నారు, అదే గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. అదే ఉంది వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము. మీ సైడ్ నుంచి కూడా ఏదైనా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంది తో ఇమీడియట్గా ఇవ్వండి, వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము అది. సో ఈ కేసులో కూడా మన సీరియస్గా సెక్షన్ పెట్టడం జరిగింది. ఈ కేసు అంటే గ్యాంగ్ రేప్ ప్లస్ వాళ్ళు విక్టిమ్ నుంచి కొంతమంది మనీ అండ్ గోల్డ్ ఐటమ్ కూడా తీసుకున్నారు, అదే కంప్లీట్ ఉంది. సో ఈ గ్యాంగ్ రేప్ సెక్షన్ ప్లస్ డకెతి సెక్షన్ కూడా పెట్టాము. ఈ అక్యూజ్ అందరూ 20 to 28 ఏజ్ మధ్యలో ఉన్నారు. వాళ్ళు దీంట్లో అవుట్ ఆఫ్ 7 2% మ్యారీడ్ ఉన్నారు, మిగతా 5% అన్మ్యారీడ్ ఉన్నారు. ఈ అందరూ ఊరుకొండపేట్ లోకల్ వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో కొంతమంది ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నారు, కొంతమంది కుకింగ్ పని చేస్తున్నారు, 1% దీంట్లో ఇది టెంపుల్లో యాజ్ అవుట్ సోర్సింగ్ కూడా పని చేస్తున్నారు, 1 అగ్రికల్చర్ చేస్తున్నారు. సో ఈ యాక్టివ్ పర్సన్ కూడా మార్పాకులు అంజనీయులు ఏజ్ 25 years, తర్వాత సాదిక్ బాబా ఏజ్ 28 years, వల్గుదాస్ మణి, తర్వాత కార్తీక్ ఏజ్ 20 years, మట్టా మహేష్ 28 years, హరీష్ గౌడ్ 23 years అండ్ మట్టా అంజనీయులు 24 years. ఈ అందరూ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, అది ఊరుకొండపేట్ ప్రాంతం నుంచి. వాళ్ళు రెగ్యులర్గా అక్కడ టెంపుల్ దగ్గరికి తిరుగుతున్నారు. సో ఈ అందరికీ ఈ టైప్లో ఎవరైనా వేరే ప్లేస్లో ఇక్కడ కాకుండా వేరే ప్లేస్లో కూడా మన నాగర్ కర్నూలు డిస్టిక్లో కూడా చాలామంది మన టెంపుల్ సైట్స్ ఉన్నాయి. సిరిసంగండ్ల, సింగోటం, మద్దిమడుగు, తర్వాత ఉమామహేశ్వరి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ టైప్లో ఎవరైనా అది న్యూసెన్స్ నోటరీస్ గ్యాంగ్ అక్కడ తిరుగుతుంది అది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళ పైన కూడా
యాక్షన్ చేస్తాము. సార్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంటే ఈ ఊరుకొండపేట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి ప్రతి సాటర్డే అండ్ ప్రతి ట్యూస్డే చాలా మంది జనాలు భక్తులు అక్కడ వస్తున్నారు. సో దీని గురించి మన రెగ్యులర్ గా బందోబస్తు కూడా పెడుతున్నాము. ప్రతి సాటర్డే ప్రతి మంగళవారం మన పోలీస్ కూడా ఉన్నారు. బట్ ఇప్పుడే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇంకా అక్కడ పాయింట్ బుక్ పెట్టి ఇంకా పెట్రోలింగ్ చేసి నైట్ టైంలో కూడా అక్కడ మన పోలీస్ పర్సన్ పెట్టి అది ప్రాపర్గా బందోబస్తు చేస్తాము. తర్వాత నిన్న నేను పర్సనల్గా మన టెంపుల్ ఈఓ గారు కూడా చెప్పారు, వాళ్ళ సైడ్ నుంచి కూడా అది అనౌన్స్మెంట్ చేయండి, అవేర్నెస్ చేయండి. ఎందుకంటే ఈ కపుల్స్ కానీ ఆక్రమక సంబంధ వాళ్ళు లేదా హస్బెండ్ వైఫ్ కూడా ఈ టైప్లో వచ్చి తర్వాత అక్కడ అవుట్స్కట్స్లో గుట్ట ఉంది, కొంచెం సెక్యులర్డ్ ప్లేస్ ఉంది, అక్కడ కొన్ని సేపు పోతున్నారు అదే. సో ఎలాంటి ఇష్యూ జరుగుతుంది. సో అదే గురించి కూడా అవేర్నెస్ చేస్తాము. మన షీటింగ్స్ ఉన్నాయి, మన డిస్టిక్ ఫోర్స్ నుంచి కూడా రెగ్యులర్గా అదే కూడా అవేర్నెస్ చేస్తాము. ప్లస్ అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఈ నోటరీస్ ఉన్నారు, ఈ టైప్లో ఆవారా గ్యాంగ్స్ ఉన్నాయి, దీనిపైన కూడా నిఘా పెట్టి యాక్షన్ చేస్తాము. మల్టీ జోనా 2 ఐజీ సత్యనారాయణ సార్ కూడా ఇక్కడ వచ్చి ఈ క్రైమ్ సీన్ విజిట్ చేశారు. సో మన పోలీస్ సైడ్ నుంచి ఇమీడియట్గా ఇది ప్రాంప్ట్ యాక్షన్ జరిగింది. డీజీపీ డాక్టర్ జితేందర్ సార్ పర్సనల్గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సంఘటన చాలా ఘోరంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు. ఈ మొత్తం మన ఈ కేసెస్లో ఇప్పటి వరకు ఈ 7 అక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఆల్ అక్యూజ్ మన కస్టడీలో ఉన్నారు. ఈ కేసు గురించి మన డిఎస్పి కాల్వకుర్తితో పాటు సిఐ నాగార్జున, తర్వాత ఏఎస్ఐ ఊరుకొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ వెల్దండ విష్ణువర్ధన్ రెడ్డి, మన ఎస్ఐ కాల్వకుర్తి మాధవ, ఎస్ఐ కురుమూర్తి, మన అన్ని కాల్వకుర్తి సబ్ డివిజన్ పోలీస్ ఫోర్స్ అన్ని ఈ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ 7 పర్సన్కు అప్రెండ్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపి చేస్తాము. ఈ కేసు గురించి ఏదైనా ఆధారం ఉంది, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, మొబైల్ డేటా ఉన్నాయి, ఇంకా ఏదైనా ఆధారం ఉంది, అది మైన్యూట్గా నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను. ఈ అన్ని మొత్తం ఆధారం ప్రాపర్గా కలెక్ట్ చేసి ఈ యాక్యూజ్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ సీజర్ ప్రాపర్గా కలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్ ప్రాపర్గా కండక్ట్ చేసి ఈ అన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ఫర్దర్ మన పోలీస్ కస్టడీ కూడా కావాలి. ఈ ఇష్యూ గురించి ఇంకా డీటెయిల్గా పోవాలి. అన్ని ఈ పాత కూడా ఏదైనా ఈ ఆఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకా ఏదైనా క్రైమ్ చేశారు అది కూడా మనం వెరిఫై చేస్తాము. ఈ పోలీస్ కస్టడీలో తీసుకొని ఈ డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మన ఆనరబుల్ కోర్టులో రిక్వెస్ట్ చేసి ఈ ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసు ట్రయల్ చేసి ఇమీడియట్గా ఈ విక్టిమ్లో బాధితులు న్యాయం జరగాలి, అదే కూడా ప్రయత్నం మన పోలీస్ సైడ్ నుంచి చేస్తాము. సో ఇప్పుడు వరకు ఈ విక్టిమ్ లేడీకి మెడికల్ ట్రీట్మెంట్ చేసి అమ్మాయి హెల్త్ కూడా మంచిగా ఉంది, ఇప్పుడే అమ్మాయి సేఫ్గా ఉన్నారు. సో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ టైప్ ఆఫ్ సపోర్ట్ వీఆర్ అమ్మాయికి అన్ని సపోర్ట్ ఇస్తున్నాము. ఈ అమ్మాయిలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మరియు తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్, తర్వాత ఏదైనా ఉద్యోగం అవుట్సోర్సింగ్ లాగా అది కూడా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. సో అమ్మాయి ఇప్పుడే హెల్త్ కండిషన్ మంచి ఉంది. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పర్సన్ ఈ విక్టిమ్ ఈ టైప్లో కేసెస్లో ఈ విక్టిమ్ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తే అది మంచి లేదు. ఈ అమ్మాయికి ప్రైవసీ మన రెస్పెక్ట్ చేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పర్సన్ ఈ విక్టిమ్ లేడీకి ఏదైనా డిస్టర్బెన్స్ చేయవద్దు. తర్వాత ఫ్యూచర్గా ఎలాంటి ఇష్యూ ఎలాంటి సంఘటన కాకుండా చూడాలి అంటే మన ఈ టైప్లో టెంపుల్ పరిసరంలో టూరిస్ట్ స్పాట్లో ఈ మన పెట్రోలింగ్, తర్వాత రెగ్యులర్ చెకింగ్, నైట్ చెకింగ్ కూడా మేము ఇంక్రీజ్ చేస్తాము. పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఈ టైప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ టూరిస్ట్ ప్లేసెస్లో, తర్వాత టెంపుల్ ప్లేసెస్లో, రిలీజియస్ ప్లేసెస్లో
ఎవరైనా ఈ ఆవారా గ్యాంగ్ అక్కడ తిరుగుతున్నారు, న్యూసెన్స్ చేస్తున్నారు, ఈవ్ టేజింగ్, హెరాస్మెంట్ చేస్తున్నారు, ఈ టైప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి. మన సైడ్ నుంచి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని ఈ ఫ్యూచర్లో ఈ టైప్లో కేసు కాకుండా చూస్తాము. సో మన పోలీస్ సైడ్ నుంచి ఈ బాధితులు న్యాయం జరగాలి. తర్వాత ఈ అన్ని మొత్తం ప్రాసెస్ ఛార్జ్ షీట్ ప్రాపర్గా కంప్లీట్ చేయాలి. దీని గురించి ఖచ్చితంగా 100% ప్రయత్నం చేస్తున్నాము. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో మన డిఎస్పి వెంకటేశ్వర్ గారు, తర్వాత సిఐ నాగార్జున గారు, ఎస్ఐ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ మాధవ, ఎస్ఐ కురుమూర్తి, అన్ని కాల్వకుర్తి సబ్ డివిజన్ మంచిగా పని చేశారు. సో అందరికీ నేను నా నాగర్ కర్నూలు డిస్టిక్ సైడ్ నుంచి అభినందన చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తల కోసం మా STR న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.